ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తాను. పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025 సంవత్సరం 12వ నెల 17వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. లోకసు వార్త 2వ అధ్యాయము 14 వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించినప్పుడు మరి పరలోకములో ఉన్నటువంటి దూతలు భూమి మీదకు వచ్చి ఆయనను స్తుతిస్తున్నటువంటి సందర్భంలో మరి ఆయన సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు అంటూ ప్రారంభిస్తూ, కానీ సర్వోన్నతమైనటువంటి స్థలములలో మరి సర్వోన్నతమైనటువంటి దేవుడు మరి స్థలములలో ఉన్నప్పుడు దేవునికి ఏముంటుందంటే మహిమ. కాబట్టి ఆ స్థలం నీవు నేను కూడా ఉన్నట్లయితే మరి మనలోకి ఆయన వచ్చి మన ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచేటట్టుగా ఉంటుందని కూడా లేఖనం సెలవిస్తోంది. మరి దేవాది దేవుడు, మహోన్నతుడి దేవుడు మరి నన్ను మార్చుకున్నట్లుగా మరి ఇంకా మీలో ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆ సొంత రక్షకుడు అంగీకరించకపోతే మరి యేసు ప్రభువాన్ని మీరు చేర్చుకోండి. యేసు ప్రభువాన్ని చేర్చుకోవడం ద్వారా మరి నీ స్థలం, పాడైపోయినటువంటి స్థలాన్ని, హృదయం అనే ఆ స్థలంలోకి యేసు ప్రభువుని ఎప్పుడైతే ఆహ్వానిస్తూ ఉంటామో దేవుడు నిన్ను మహిమకరంగా ఉంచుతున్నప్పుడు, నిన్ను మహిమపరుస్తున్నప్పుడు నీ ద్వారా అనేకుల ఎదుట దేవునిని మహిమపరిచేవాడుగా ఉంటావు. కానీ కాబట్టి యేసు ప్రభువారు మహిమా స్వరూపుడైనటువంటి గొప్ప తండ్రి. ఆయన్ని చేర్చుకోండి, నమ్మండి, మారుమనసు పొందండి, బాప్తిని తీసుకోండి, నిత్య జీవానికి వారసులుగా సిద్ధపడండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపల యేసునికే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మహోన్నతుడా, సర్వశక్తి గల దేవుడా, నీకు వందనాలు తండ్రి. నాయన, ఇదిగో తండ్రి ప్రభు యేసు అందరి కొరకు పరలోకం నుండి ఈ భూలోకానికి వచ్చి మానవులందరి కొరకు తండ్రి ప్రాణం పెట్టావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచిన గొప్ప తండ్రికి స్తోత్రాలు. ఎవరైతే నేను సొంత రక్షకుడు అంగీకరిస్తారు, వారి నమ్మి బాప్తిని తీసుకుంటారు నైనా, వారికి నైనా నిత్య జీవం ఉంటుందని తెలియపరుస్తూ ఉన్న తండ్రి. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశ్రయించండి. భారతదేశాన్ని దీవించిన ఆశ్రయించి ప్రభు. సరిహద్దులో సైనికులు మంచివంతులు నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచివంతులు నింపండి తండ్రి. యవన బిడ్డలందరూ కూడా చెడు వ్యసనం నుంచి ప్రభా దూరపరిచి నైనా మీ నీతి మార్గంలో వాళ్ళని నడిపించుకోండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి. దేవతండ్రి నాయన, చదువుకునే బిడ్డలకు జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభా. మా దేశ పాడి పంటంతలో మీరు ఆశ్రయం దీవించినాయన ప్రభా. హాస్పిటల్లో రోగులు స్వస్థపరచండి, జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కొట్టువేసి రక్షణ లేని వారు రక్షణ, మారుమనసు లేని వారు మారుమనసు తెచ్చేయండి. గృహం లేని వారు గృహం తెచ్చేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం తెచ్చేయండి. గర్భఫలం లేని వారు గర్భించే సుఖం డెలివరీ తెచ్చేయండి తండ్రి. తల్లి బిడ్డకి క్షేమం తెచ్చేయండి. ఈ డిసెంబర్ నెలంతా కూడా ప్రభా నేను ఆరాధిస్తుండగా ప్రభా ఆశీర్వాదకరంగా క్రిస్మస్ ఆరాధన జరిగించుకోండి ప్రభా. ఇగో తండ్రి, దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.